హలో గాయ్స్, వెల్కమ్ టు కృష్ణ బయజవాడ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, అమ్మ ఎంతో ప్రేమ రుచికరమైన ఒక చికెన్ పచ్చడి అయితే ఇంట్లో తయారు చేసింది. అసలు అది తింటూ ఉంది ఊరు నోట్లో పెడితే బ్లాస్టే. సో మీకు కూడా అలాంటి చికెన్ పచ్చడి కావాలి, ఇంట్లో చేయించుకోవాలి, మీ అమ్మగారితో చేయించుకొని తినాలి అంటే నా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే నా వీడియోలో ప్రతి రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ చికెన్ అయితే తెచ్చుకోవాలి. ఇదిగో ఈ విధంగా బోన్స్ లేకుండా మెత్తడిది అయితే మనం తెచ్చుకోవాలన్నమాట. మనం 4 to 5 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్నటువంటి చికెన్ ముక్కలకి తగినంత పసుపు అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మరి ఇప్పుడు కొద్ది కల్లుప్పుని అయితే యాడ్ చేసుకుందాం, కారం యాడ్ చేసుకుందాం. మరి ఇప్పుడు ఒక 3 స్పూన్ల అల్లం పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇది అంతా మొక్కకు పట్టేలాగా మనం ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు మనం అయితే దీన్ని పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని ఒక పావు గంట సేపు ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మొత్తం ముక్క అంతా డ్రై అయ్యేలాగా మనమైతే దీన్ని ఒక పావు గంట సేపు అయితే మనం హీట్ చేసుకుందాం. ఇలా వాటర్ మొత్తం మనం ఉడకబెట్టుకుంటూ ఎలా అయితే వాటర్ అంతా ఎగిరిపోవాలన్నామో అలా అయ్యేదాకా ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం వాటర్ లేకుండా అయితే మనం ఇలా బాయిల్ చేసుకున్నాం అనమాట. సో పీస్ అయితే అంత మెత్తగా ఉందో చూడండి. ఇప్పుడైతే మనం వేరుశనగను అయితే మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. మనం తీసుకున్నటువంటి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా ముక్కలను అయితే మనం యాడ్ చేసుకుంటూ దానిలో అయితే మనం కొద్దిగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. రోస్ట్ అయ్యేలా ఇలా ఆయిల్లో ఫ్రై చేసినటువంటి పీసెస్ ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా చేసుకొని వాటిని సెపరేట్ చేసుకొని వేరే బౌల్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్లో ఇలా అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కొన్ని ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకొని వాటిని జ్యూస్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలి. ఏవైతే పీసెస్ పక్కన పెట్టుకున్నామో వాటికి కొద్దిగా గరం మసాలాని యాడ్ చేద్దాం. దానిలో తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. స్పైసీనెస్ కోసం బాగా కారం అయితే యూజ్ చేయాలన్నమాట. బాగా ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వాడుకోవాలి, కాకపోతే మీడియం అయితే సరిపోతుంది. సో మళ్ళీ మొత్తం అన్నిటిలో ఈ నిమ్మరసాన్ని కలుపుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం మనకి రెడ్డిష్ ఎలా అయితే వస్తుందో అలా మొత్తం మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత రెడ్డిగా కనబడుతుందో. ఇలా కలుపుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఇందాక మనం అల్లం పేస్ట్ వేసేసుకొని బాయిల్ చేసిన ఆయిల్ అయితే ఇలా డీప్గా ఫ్రై చేసుకుంటూ కొంచెంసేపు అలా చేయాలన్నమాట. సో మనకి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో.